హరి ఓం. వారాహిమాత ఎవరు? అసలు ఆవిడ అవతార విశేషం ఏంటి? ఆవిడ ఏ సందర్భంలో అవతరించింది? ఈ విషయాలు మీకు తెలుసా? ఆవిడ యొక్క అవతార విశేషాన్ని వింటే ఈ వారాహి నవరాత్రుల్లో మీకు ఆవిడ అనుగ్రహం పరిపూర్ణమై మీరనుకున్న అన్ని కోర్కెలను తీర్చడానికి ఈ అంశం బ్రహ్మాండ పురాణంలోనిది మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. బ్రహ్మాండ పురాణాంతర్గతంగా వారాహి అమ్మవారి యొక్క అవతార విశేషం. ఆవిడ ఎవరు? ఎలా ఉద్భవించింది? ఎందువల్ల ఉద్భవించింది? ఆవిడ చేసిన కార్యమేంటి? ఈ విషయాల్ని సవిస్తరంగా వినండి. మనకి 18 పురాణాలలో బ్రహ్మపురాణం, బ్రహ్మాండ పురాణం, బ్రహ్మ వైవర్త పురాణం అని అనేక పురాణాల్ని చెబుతున్నప్పుడు దక్షయజ్ఞ ధ్వంసం జరిగి తన భార్య బూడిద కుప్పగా మారిపోయిన మరుక్షణం వైరాగ్యంతో హిమాలయ పర్వత శ్రాణువుల మీదకి వెళ్ళి తపస్సు చేసుకుంటున్నటువంటి పరమేశ్వరుడి మీద మన్మధుడు బాణాలు వేస్తాడు. తారకాసుర వధ కోసం దేవతల యొక్క ప్రేరణతో. అసలే వైరాగ్యంతో ఉన్న తపస్సు చేసుకుంటున్నటువంటి పరమశివుడు తన మూడో కన్ను మంట చేత మన్మధుడిని భస్మం చేస్తాడు. మన్మధుడు భస్మమై పడిపోయినటువంటి బూది అలా పడిపోయి ఉండిపోతుంది అక్కడ, బూది కుప్ప. ఇప్పుడు చిత్రకర్మ అనేటువంటి ఒక మహానుభావుడు ఆ బూడిదని ఒక మనిషి రూపాన్ని తయారు చేస్తాడు. అసలే అది శివుని యొక్క ఉగ్రనేత్రం చేత భస్మమైనటువంటి వ్యగ్రమైనటువంటి చూపు చేత కాల్చబడినటువంటి బూడిద. ఆ బూడిదలో నుంచి ఒక రూపాన్ని తయారు చేస్తే అది రాక్షస రూపంగా పరిణమించి బ్రహ్మదేవుడు చూసి ఒక్కసారి ఇదేమిటి ఇలా ఉన్నాడు, బండుడా వీడన్నారు. అంతే. బండు అని అనగానే బండ బండ అన్నాడు. అందులో నుంచి అసుర ప్రవృత్తి కాబట్టి బండాసురుడయ్యాడు. వాడు ఏం చేస్తున్నాడంటే దేవతల్ని ఎన్ని ఇబ్బందులు పెట్టాలో అన్ని ఇబ్బందులు పాలు చేస్తున్నాడు. వేదాలని, పురాణాలని, గోవుల్ని, బ్రాహ్మలని, యజ్ఞయాగాదుల్ని అన్నింటి యొక్క శక్తులన్నింటినీ తనలోకి వశం చేసుకుని లోకాన్నింటినీ క్షోభపడుతూ దేవతలకు అన్నపానాలు కూడా లేకుండా చేస్తున్నాడు. ఇంత ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఇప్పుడు దేవతలందరూ కలిసి పరమశివుణ్ణి ప్రార్థిస్తే ఆ పరమశివుడు సప్త సముద్రముల్లో ఒక సముద్రాన్ని ఇంకింపజేసి మహానుభావుడు అక్కడ పెద్ద యాగగుండాన్ని ఒకటి ఏర్పాటు చేసి దేవతల యొక్క శరీర అవయవాలనే ఆ యజ్ఞంలో సమిధల కింద వేసి అమ్మవారిని ప్రార్థన చేస్తే అప్పుడు ఆ మహాతల్లి జనని జగన్మాత శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి ఆ అగ్నిగుండంలో నుంచి బయటకు వస్తుంది. ఆవిడెవరు? శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి, శ్రీమత్సింహాసనేశ్వరి. వెంటనే చెప్పారు, చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత. ఆ తల్లి ఉద్భవిస్తున్నప్పుడు ఆవిడ మహారాజ్ఞి కాబట్టి ఆవిడ యొక్క సైన్యాధ్యక్షురాలుగా వారాహిమాత కూడా ఉద్భవించింది. అంటే ఒక పక్క వారాహి, ఒక పక్క శ్యామల అనేటువంటి మంత్రినితో సహా లలితా పరమేశ్వరి దేవతల యొక్క కార్యం కోసం ఆ చిదగ్నిగుండంలో నుంచి ఉద్భవించినప్పుడు లలితాదేవితో పాటు ఉద్భవించినటువంటి లలితా త్రిపుర సుందరీ దేవి యొక్క దండనాథ అన్న శక్తి స్వరూపమే వారాహిమాత. కాబట్టి కిరిచక్రరథారూఢ దండనాద పురస్కృత అని వసిన్యాది వాగ్దేవతలు లలితా సహస్రనామంలో అమ్మవారిని స్తోత్రం చేస్తారన్నమాట.
అంతటి శక్తివంతమైనటువంటి తల్లి. ఆవిడ రాక్షస మర్దనం కోసమే ఉద్భవించింది. శత్రువుల్ని హతమార్చడం కోసమే ఉద్భవించింది. అందుకే ఎవరికి ఇబ్బంది ఉందో, ఎవరికి కోర్టులు ఈ ఇబ్బందులున్నాయో, ఎవరికి రుణబాధలున్నాయో వారందరినీ కూడా ఈ తల్లిని ఉపాసన చేసి చాలా సాత్వికమైనటువంటి ఉపాసన. ఆవిడ చేయాల్సింది ఆహ్, తామస ఉపాసన కాదు. వాటి జోలికి మనం వెళ్ళకూడదు. అవి మనం భరించలేం. చాలా సాత్వికంగా అమ్మా! నీవు ఆది వరాహమూర్తి యొక్క స్త్రీ స్వరూపానివి. నువ్వే వారాహిమాతవి. అందుకే మనకి అమ్మవారు వేరు, విష్ణువు వేరు కాదు. విధాత్రి, వేదజనని, విష్ణుమాయా విలాసిని అని ఆవిడని స్తోత్రం చేస్తారు. విష్ణువు యొక్క మరో స్వరూపమే, స్త్రీ స్వరూపమే ఆదివరాహమూర్తి యొక్క స్త్రీ స్వరూప శక్తియే వారాహిమాత. కాబట్టి లలితా పరమేశ్వరి యొక్క శ్యామలా రూపం, వారాహి రూపం ఈ రెండింటి చేత లలితా త్రిపుర సుందరి నిరంతరం రక్షింపబడుతోంది. అంటే సేనలన్నమాట వీళ్ళందరూ కూడా ఆ తల్లి యొక్క సేనలు. కాబట్టి ఆ లలితా సహస్రనామం చదువుకుని, నమస్కారం చేసి, అమ్మవారి యొక్క ద్వాదశ నామాలు చదువుకుని, మీరు చక్కగా మీకు తోచిన ప్రసాదం పెట్టి, అమ్మవారి యొక్క అనుగ్రహం పొందెదరుగాక. ఇది వారాహిమాత ఉద్భవించడానికి కారణం. ఆవిడ వెనకాల బ్రహ్మాండ పురాణ అంతర్గతమైనటువంటి విశేషం అన్నమాట. హరి ఓం. శ్రీరామచంద్రశేఖర స్వామి అనపర్తి శ్రీ శక్తి పీఠం.